This program is sponsored by Ciporia Hibiscus Tea. This helps in anti-inflammation, may help lower blood pressure, may help lower LDL, may help promote weight loss, may help prevent bloating, rich in antioxidants, prevents wrinkles and prematuring aging. వెల్కమ్ టు మస్తీస్ రియాలిటీ షో. నేను మీ మధు. కొన్ని దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని మార్కెట్ ఏజెంట్ స్థాయి నుంచి ఒక కంపెనీని స్థాపించి హైదరాబాద్ నగరంలో ఎదుగుతున్న రియాలిటీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనతో పాటు మస్తీస్ రియాలిటీ షోకి వచ్చారు. ఆయన ఈ రంగాన్ని వ్యాపారంగా మార్చుకుందాం అనుకున్న వారికి, అలాగే కెరీర్గా మార్చుకుందాం అనుకున్న వారికి, ఇన్వెస్టర్స్కి, వీరందరికీ తన సలహాలు, సూచనలు, తన అనుభవంతో మీ అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో చిట్ చాట్ మొదలు పెడదామా? నమస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నమస్తే అండి మధు గారు. మా మస్తీస్ రియాలిటీ షోకి స్వాగతం. నాకు మీరు ఒక అడ్వకేట్గా తెలుసు, కానీ మీరు రియల్టర్గా కూడా ఉన్నారని, రియాలిటీ రంగంలో మార్కెటింగ్లో అడుగుపెట్టి సొంతంగా మీరు వెంచర్లు వేస్తూ రియల్ ఎస్టేట్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళారని నాకు తెలుసు. సో ఈ మార్పు అంటే ఒక అడ్వకేట్గా ఉంటున్న మీరు ఒక న్యాయవాద వృత్తిలో నుంచి రియల్ ఎస్టేట్ రంగానికి రావాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ప్రత్యేకంగా మధు గారు, దీనికి పరిచయం చేసుకునే ముందు నేను న్యాయవాదిగా ముందు జర్నలిస్ట్ అండి. ముఖ్యంగా ఈనాడు పేపర్లో అయితే జర్నలిస్ట్గా, స్టాఫ్ రిపోర్టర్గా మహబూబ్ నగర్, సిద్దిపేట ఆ ప్రాంతంలో పనిచేస్తునేటప్పుడు అనుకోని సందర్భంలో జీపీఆర్ పున్నారావు గారిని 2000 అంటే 98, 2000 మధ్యలో అనుకుంటాను, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో పున్నారావు గారిని ఒక ఇంటర్వ్యూ నిమిత్తం ఆయన కలవడం జరిగింది. కలిసినప్పుడు యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో స్క్వేర్ యార్డ్, స్క్వేర్ ఫీట్ అనే పదాలకు కూడా అర్థం తెలియనటువంటి రోజుల్లో ఆ పెద్ద ఆయన్ని కలవడం జరిగింది. ఆయనతో కాస్త మాట్లాడిన తర్వాత, లేదు మీరు రియల్ ఎస్టేట్ ఇట్లా రండి అంటే, రియల్ ఎస్టేట్ అంటే కూడా ఏం తెలియదు, అంటే స్థలాలు అమ్మడమే కదా, ఇంతవరకే మనకు తెలుసు. అంటే స్థలాలు అమ్మడం అనేది చాలా చిన్న చూపుగా చూసినటువంటి ఆ రోజుల్లో అనుకోని సందర్భంలో వారితో పరిచయం కలగడం, వారి వెంచర్ అంటే రియల్ ఎస్టేట్ వెంచర్ని నేను విజయవాడ హైవే రోడ్లో కలవడం జరిగింది. ఏదో తెలియనటువంటి ఒక వ్యక్తిని, బాగలింగంపల్లి ఉండేవాళ్ళం, సో బ్యాచులర్గా ఉన్నాం ఆ టైంలో, ఒక వ్యక్తిని నా నైబర్ని పరిచయం చేయడం. ఆయన ఇమీడియట్గా ఆ రోజు సాయంత్రం వెళ్ళి ఏదో అంబాసిడర్ కార్లో తీసుకెళ్లారు, సైట్ చూపించారు, ఆయన పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఆయన ఆర్టికల్ని ఏదైతే పబ్లిష్ చేస్తామో, ఈ పబ్లిష్ అయిన ఆర్టికల్ పేపర్ని మళ్ళీ ఆయన ఆఫీస్ తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు ఆయన టేబుల్ నుంచి ఇమీడియట్గా ఒక 10,000 రూపీస్ బండిల్ తీసిన ముందు పెట్టి, 100 రూపాయలు, ఇప్పుడు కూడా ఆ కలర్స్ బాగా గుర్తున్నాయి, ఆ 100 రూపాయల బండిల్స్ నా పేపర్ పెట్టి, రవీంద్ర గారు తీసుకోండి, ఇది మీ దిస్ ఇస్ యువర్ రెమ్యూనరేషన్ అన్నారు. అంటే నేను చెప్పేది అరౌండ్ 98 ఆ ప్రాంతంలో 10,000 రూపాయలు ఒకేసారి చూడడం అన్నది అది అప్పట్లో చాలా గొప్ప విషయం. అయితే మాకు శాలరీస్ కూడా 2,000, 1,500 ఈ రేంజ్లో ఉన్నటువంటి మేము టైంలో ఒక 10,000 రూపాయల బంచ్ ఒకేసారి చూడడం బ్యాచులర్గా అనిపించింది. అప్పుడు ఎందుకు ఇట్లా అంటే ఆయన చెప్పారు, రియల్ ఎస్టేట్ ఇలా ఉంటే రిటర్న్స్ బాగుంటుంది, ల్యాండ్ అంటే ఏంటి, సో ఇదేదో బాగుంది అని అప్పుడు ఈ రంగం మీద మనకి చేయడం జరిగింది. ఈరోజు సోకాల్డ్ ఎవరైతే హైదరాబాద్లో టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయో గొప్పగా చెప్పుకోవడానికి అంటే ఆ రోజు చాలామంది యూరేకా ఫోర్బ్స్ కావచ్చు, ఇక్కడ నుంచి ఈ పున్న జీపీఆర్ కావచ్చు, జనచైతన్య కావచ్చు, నెక్స్ట్ వచ్చిన సుచర్ ఇండియా కావచ్చు, ఈ కంపెనీస్ అందరిలో కలిసి ఈరోజు హైదరాబాద్ మార్కెట్ని గ్లోబలైజేషన్ చేసి కొన్ని వందల వేల కోట్ల రూపాయలకి తీసుకెళ్లారు సార్. అంటే మట్టిని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా నష్టపోడు అన్నటువంటి సూక్తి కొన్ని వేల మంది జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే అప్పటి వరకు ఇల్లు కొనుక్కోవడం అంటే మా ఫ్యామిలీతో మేము నివసించడమే అన్నటువంటి సందర్భాల్లో 92లో పివి నరసింహారావు గారు చేసినటువంటి సంస్కరణలు అయితేనేమి, 2000 తర్వాత హైదరాబాద్లో ఒకేసారి మార్పులు జరగడం జరిగింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ భూమి అన్నది అప్పుడే స్టార్ట్ అయింది. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఆఫ్ వ్యూ, జనరల్గా ఎవరికైనా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం, ఎఫ్డీలు చేసుకోవడం, ఆర్డీలు చేసుకోవడం, బంగారం కొనుక్కోవడం ఇంతవరకే తెలుసు. కానీ స్థలం మీద కూడా పెట్టుబడి పెట్టి దాని ద్వారా రిటర్న్స్ తీసుకోవాలన్న కాన్సెప్ట్ని మొట్టమొదటి జనరేషన్ రియల్ ఎస్టేట్ అప్పుడే స్టార్ట్ చేశారు. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ ప్రాంతం నుంచి, అలాగే నెల్లూరు, కర్నూలు, ఇటువంటి అందరూ కూడా హైదరాబాద్ మీద రావడం, పూర్తిగా ఫోకస్ దీని మీద చేసిన తర్వాత చాలామంది రిటర్న్స్ కూడా తొందరగా వచ్చాయి. ఇదే సమయంలో ప్యారలల్గా మనకి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా బాగా డెవలప్ అయిన తర్వాత వెస్ట్ జోన్ ఏదైతే సైబర్ టవర్స్ ఉంది స్టార్ట్ చేశారో ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా పూర్తిగా ఎంప్లాయ్మెంట్స్ డెవలప్మెంట్ జరిగింది. అంటే ఇండికేషన్ ఏమొచ్చిందంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ ప్రాంతంలో డెఫినెట్గా రిటర్న్స్ బాగా వస్తాయి. అంటే కేవలం ఇల్లు కట్టుకుని ఉండడం ఒకటే కాదు, స్థలం మీద కూడా పెట్టుబడి పెడితే మంచి హ్యూజ్ రిటర్న్స్ రాబోయే రోజుల్లో అమ్మాయి పెళ్ళికి కావచ్చు, లేదా అబ్బాయి యొక్క జాబ్కు ప్రొఫైల్ కావచ్చు, దేనికైనా ఒక స్థలం తీసి పెట్టుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయనే కాన్సెప్ట్ తోటి
2000లో పెరిగిన రియల్ ఎస్టేట్ మెల్లగా పెరిగి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. స్ట్రైట్ అవే లేదండి మార్కెట్ కూడా. తెలంగాణ యాజిటేషన్స్ మూమెంట్ కావచ్చు, ఇలా రకరకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కూడా దానికంటూ ఆనాటి మన ముఖ్యమంత్రులు అన్ని రకాల పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నానండి, అందరూ కూడా రియల్ ఎస్టేట్కి సపోర్ట్ చేసేటట్టుగా, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ ప్రధాన ఆదాయ వనరుగా కూడా స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా 50% ఆఫ్ రెవెన్యూ అంటే రాష్ట్రానికి ఇన్కంలో ఉన్నటువంటి ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్, దాంతోపాటు ఈక్వల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ట్యాక్సెస్ కూడా ఒక సపోర్ట్ అవడంతో ఇమీడియట్గా గవర్నమెంట్లు కూడా ఫోకస్ చేసి రియల్ ఎస్టేట్ అన్ని వైపులా విస్తరించే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి జీహెచ్ఎంసీ, పంచాయతీ లేఅవుట్స్, జీపీ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది కాకుండా 2008లో అప్పటి ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఇమీడియట్గా మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అనేది 2008లో ఏర్పాటు చేశారు అసెంబ్లీలో ఒక చట్టం ద్వారా. ఎప్పుడైతే జీహెచ్ఎంసీ ఉండేది, అట్ ద సేమ్ టైం అక్కడ హెచ్ఎండిఏ ఉండేది. ఈ రెండు శాఖలుగా ఉండేది. ముఖ్యంగా శంషాబాద్ ప్రాంతంలో ఇదే డెవలప్మెంట్కు కంటిన్యూస్గా అప్పుడు ఎయిర్పోర్ట్ కూడా ఫామ్ అవడం జరిగింది. సో ఓ పక్క ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉండేది. హైదరాబాద్ లిమిట్స్ వరకు జిహెచ్ఎంసీ ఉండేది, మిగిలినంత అవుట్స్కట్స్ అంతా కూడా హెచ్ఎండిఏ ఉండేది. తర్వాత 2008లో మాస్టర్ ప్లాన్ చేసిన తర్వాత ఈ చిన్న వింగ్స్ని కాకుండా టోటల్గా అంతా క్లబ్ చేసి హెచ్ఎండిఏ అన్నటువంటి ఎప్పుడైతే ఒక స్టాట్యూటరీ ఫామ్ అయిందో డెఫినెట్గా డెవలప్మెంట్స్ అన్నవి కంప్లీట్గా ఫామ్ అయింది. ఇదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్ ఫామ్ అవడం. అప్పటి వరకు ఔటర్ రింగ్ రోడ్ బార్డర్స్ వరకు ఉన్నటువంటి చిన్న రోడ్లు, రేడియల్ రోడ్స్ అన్ని ఏం కొత్త టెక్నాలజీ తెలియటువంటి అవుట్స్కట్స్ రోడ్లు కూడా ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ ఒక మణిహారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈస్ట్లో ఉన్నటువంటి ఉప్పల్ సైడ్ కావచ్చు, లేకపోతే మీకు సాగర్ రోడ్ కావచ్చు, అదేవిధంగా బెంగళూరు నేషనల్ హైవే, బాంబే నేషనల్ హైవే రోడ్డు, బెంగళూరు మన రాజీవ్ రహదారి ఏరియాస్, మేడ్చల్ రోడ్, ఇవన్నీ కూడా అన్ని అవుట్స్కట్స్ని కలుపుతూ ఒక ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఒక్కసారి రియల్ ఎస్టేట్ మీద కూడా డెవలప్మెంట్ జరిగింది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా హ్యూజ్ రిటర్న్స్, అంటే 1+1 ఆఫర్లు, 1+10 టైమ్స్ పెరగడం, 20 టైమ్స్ పెరగడం. దీనివల్ల సిటీ మొత్తం అవుట్స్కట్స్ బాగా డెవలప్మెంట్ జరిగింది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెద్ద కంపెనీస్ రావడం, ఇంకా ఉద్యోగాలు రావడంతో చాలామంది ఇన్వెస్ట్మెంట్కి ప్రధానంగా ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఆ మార్పులు జరిగాయో అట్ ద సేమ్ టైం 2000 నేను చెప్పే 2000 నుంచి 2008లో ఎప్పుడైతే హెచ్ఎండిఏ ఫామ్ అయిందో 8 తర్వాత ఒక్కసారి హ్యూజ్గా పంచాయతీ లేఅవుట్స్ని పూర్తిగా డిజాల్వ్ చేయడం, డిటీసీపీ లేఅవుట్స్, అదేవిధంగా హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఎప్పుడైతే ఫామ్ జరిగిందో కొత్తగా హైదరాబాద్ అంటే ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్, లేఅవుట్ అంటే ఇలా ఉండాలి, దానికి ఒక స్టాండర్డ్ ఫార్మేట్స్, ఎక్కడ పార్కులు విడిచిపెట్టాలి, ఎక్కడ డ్రైనేజీ ఉండాలి, ఎక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండాలి, ఎక్కడ పార్కులు, ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్ ఫార్మాట్స్ అంత ఫామ్ అయిన తర్వాత కొత్త వెంచర్లు, అట్ ద సేమ్ టైం ఈ కొత్త వెంచర్లో కూడా కమర్షియల్ అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, టోటల్ స్ట్రక్చర్ అంతా కూడా హైదరాబాద్ యొక్క రూపురేఖలు, దిశానిర్దేశం మొత్తం కూడా మారింది. దాని కంటిన్యూషన్లో 2014లో మరలా మనకి తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలామంది భయపడ్డారు. అంటే బహుశా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ మైగ్రేట్ అవుతాయనే ఉద్దేశంతో చాలామంది భయపడ్డారు. కానీ దానికి డబల్ స్ట్రెంగ్త్గా ఎప్పుడైతే తెలంగాణ ఫార్మేషన్ అయిందో వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా మరలా రియల్ ఎస్టేట్ మీద ప్రధానంగా చూసిన తర్వాత కూడా ఒకేసారి మధ్యలో 2016లో డిమానిటేషన్ కూడా వచ్చింది. అంటే రకరకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కూడా బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతినకుండా డెవలప్మెంట్స్ యూజ్గా వెళ్ళింది. అందులో గొప్ప విషయం ఏంటంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళిద్దరు కూడా భాగస్వామ్యంతో రీజనల్ రింగ్ రోడ్ అని మరొక 335 కిలోమీటర్ల రేడియస్లో మొత్తం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ని కలుపుతూ ఒక రీజనల్ రింగ్ రోడ్ రావడం, చాలా వరకు ఔటర్ రింగ్ రోడ్ పరిధి దాటి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఎక్స్పాన్షన్ అవడం ఉంది రియల్గా ఒక అద్భుతమైనటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు జనరల్గా ఒక రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లేకపోతే ఏ రంగమైనా కావచ్చు, ఒక ఏరియా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడే ఆ ఏరియాలో ఆ అభివృద్ధికి అనుగుణంగా భూమి విలువ కానీ, లేకపోతే ఈ భూమిని కొనాలనే ఆలోచన కానీ, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. మనం హైదరాబాద్ వరకు తీసుకుంటే, అంటే ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సపరేట్ అయినప్పుడు కూడా కావచ్చు, అసలు హైదరాబాద్ అంటే ఒకప్పుడు చార్మినార్, తర్వాత హైటెక్ సిటీ. సో రియల్ ఎస్టేట్ రంగాన్ని శాసించింది ఏంటంటే ఒక స్టేజ్లో హైటెక్ సిటీ కట్టిన తర్వాత మొత్తం ఈ రాష్ట్రం యొక్క స్వభావాలు మారిపోయినాయి. స్వరూపం అంటే ఎక్కడైతే అసలు ఇక్కడ వచ్చి ఎవరైనా ఉండగలుగుతారా, ఈ కొండలు గుట్టలు ఉన్నాయి కదా అనుకున్న మాదాపూరు, కొండాపూరు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, మనం చూస్తున్న నార్సింగి, ఇవన్నీ ఏరియాస్ కూడా ఇక్కడ ఎవరు వచ్చి ఉంటారులే అనుకునేవాళ్ళు. కానీ దాని స్వరూపం మారిపోయింది. అలాగే దాని స్వాభావికమైన ఒక నేచర్ ఉండేది. అక్కడ ఉంటే వరి పొలాలు ఇలా అన్నీ ఉండేవి. అలాగే షాద్నగర్ వరకు మనం వెళ్తుంటే రోడ్డు మీద అప్పట్లో ద్రాక్ష తోటలు ఉండి ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద బండ్లు ఆపి తీసుకొని పోయే పరిస్థితి స్వభావం ఉండేది.
అంటే ఒక నేచర్ ఉండేది. ఈ నేచర్ పూర్తిగా మారిపోయింది. అంటే రియల్ ఎస్టేట్ని ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఏంటంటే హైదరాబాద్ నగరం వరకు ఐటీ ఇండస్ట్రీ. ఈ ఐటీ ఇండస్ట్రీకి ఒక ల్యాండ్మార్క్ బిల్డింగ్ ఏదైనా ఉందంటే హైటెక్ సిటీ. సో ఏం మాట్లాడాం మనము, హైటెక్ సిటీ అంటాం. ఫస్ట్ హైటెక్ సిటీ వల్ల అక్కడ చాలా మార్పులు జరిగినాయి, ఐటీ ఇండస్ట్రీస్ వచ్చాయి, కొన్ని వేల మంది ఉద్యోగస్తులు అక్కడ రావడం, మెల్లిగా అక్కడ నివాసయోగ్యమైన పరిస్థితులు ఏర్పడడం, ఫ్లాట్స్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఇలా స్టార్ట్ అయ్యి కమర్షియల్ బిల్డింగ్లు కావచ్చు, దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం, ఇవన్నీ కూడా ఆదాయ వనరులను కూడా పెంచాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన వాళ్ళు ఆ రోజున ఎక్కడ డబ్బు సంపాదించుకోవాలా, ఈరోజు ఎక్కడ పోవాలనే ఆలోచన ఏం లేదు. బయటికి వెళ్తే ఎక్కడో చోట నిలబడితే ఒక ఫ్లాట్ అమ్మేయచ్చు, మనకి ఇంత డబ్బు వస్తుందని ఒక గ్యారంటీతో ఆన్ యావరేజ్ నెలకు ఒక ప్లాటో అమ్ముకుంటూ 6 నెలలు అంటే సంవత్సరం కష్టపడితే వచ్చే డబ్బుని నెలలో సంపాదించిన ఎంతోమంది మార్కెటింగ్ యోధులు ఉన్నారు ఆ రోజుల్లో. సో మీరు అలాంటి వాళ్ళందరినీ చూశారు. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి అంటే హైటెక్ సిటీ అంటే ఆ రోజు ఓన్లీ మనకు ఒక 10 కిలోమీటర్ రేడియస్లోనే పెరిగింది. ఇక్కడి నుంచి మార్కెట్ వల్ల ఎక్కడ పోయింది, ఔటర్ రింగ్ రోడ్ వరకు వెళ్ళింది. ఔటర్ రింగ్ రోడ్ వల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనెక్టివిటీ ఏంటి అంటే ఒక మార్కెటింగ్ రంగంలో ఉంటూ తర్వాత మీరు వెంచర్లు వేశారు. నాకు తెలిసి మీరు వేసిన వెంచర్లు అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉంటూ కొల్లూరు, మోకిలా మధ్య వేశారు. సో ఆ ఆలోచన ఏంటి అంటే అలా అక్కడ వస్తే డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే యాక్సెసిబిలిటీ కావచ్చు అనే ఆలోచన మీకు వచ్చి అక్కడపై మీరు వెంచర్ వేయడానికి మీకు ఎలాంటి నమ్మకం ఏర్పడింది, అది దాని మీద మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే బేసిక్గా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అని ఎప్పుడైతే ఫామ్ అయిందో దీంట్లో రెసిడెన్షియల్ జోన్స్ అని స్టార్ట్ చేశారండి. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్కి బిఫోర్ ఎక్కడైనా ఒక వెంచర్ వేసి ఎక్కడైనా జీపీ ఫ్లాట్స్ అమ్ముకునే స్థాయి ఉండేది. కానీ మాస్టర్ ప్లాన్ని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయగలిగితే, మాస్టర్ ప్లాన్ తాలూకా మెయిన్ ఏదైతే పల్స్ పట్టుకోగలిగితే డెఫినెట్గా మంచి వెంచర్ వేయొచ్చు. డెఫినెట్గా దీని విజన్ నెక్స్ట్ 10, 20 ఇయర్స్ 30 ఇయర్స్ కూడా ఉంటుందని మేము అప్పుడు ఉన్నటువంటి మా మిత్ర బృందం అందరూ కూడా ఆలోచించి ఏం చేసామంటే ఇక్కడ R1, R2, R3, R4 ఇట్లా హెచ్ఎండిఏలో రెసిడెన్షియల్ జోన్ డిక్లేర్ చేశారు. R1 అంటే ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ ఉందనుకోండి, 4 సైడ్స్ కూడా సెట్ బ్యాక్ 30 మీటర్స్ కానీ విడిచిపెట్టగలిగితే అన్లిమిటెడ్ కన్స్ట్రక్షన్ చేసుకో, దిస్ కాల్డ్ R1 జోన్ అని. R2 అంటే ఒక లిమిటేషన్, R3 అంటే ఒక లిమిటేషన్, R4 అంటే జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయడం ఇట్లా ఉండేది. సో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో మనకి R1, R2, R3, R4 కనిపించింది. దీంతో పాటు కొన్ని జోన్స్గా కూడా డిక్లేర్ చేశారు. అంటే నాన్ రెసిడెన్షియల్ జోన్, పెరి అర్బన్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్, ఇట్లా రకరకాల జోన్స్, కన్జర్వేషన్ జోన్, ఇట్లా జోన్స్గా డిక్లేర్ చేశారు. సో హైదరాబాద్ రాబోయే ఒక 100 సంవత్సరాలకు సరిపోయినటువంటి అంటే అన్లిమిటెడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవ్వాలంటే అన్ని చోట్ల కూడా జనావాసాలకు సరిపోయినటువంటి కన్స్ట్రక్షన్స్ వస్తాయి. ముందు తరాలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మన ఒక్కలేం కాదు, అంటే ప్రకృతిలో మనం ఒక్కడే జీవించడం కాదు, మనతో పాటు అన్ని జీవులు నివసించాలి. సో దీని ప్రాతిపాదికగానే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ అంటే కొన్ని చెరువుల యొక్క సాదృశ్యంగా ఉంటుంది. కొన్ని చెరువుల యొక్క దాన్ని గొలుసుకట్టు చెరువులు అంటారు. ఈ గొలుసుకట్టు చెరువులతో ఉన్నటువంటిదే హైదరాబాద్ నగరం. యాక్చువల్గా పూర్తిగా దక్కన్ పీఠంలో ఉన్నది హైదరాబాద్ నగరం. సో ఆనాటి పెద్దలు ఒక మాస్టర్ ప్లాన్ని చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. అప్పటికి ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేశారు. అయితే మేమేం చేసామంటే దీన్ని ఇమీడియట్గా బేస్ చేసుకొని హైదరాబాద్కి నగరం దగ్గరగా రెసిడెన్షియల్ జోన్ ఎక్కడ ఉంటుంది, వెస్ట్ జోన్ బాగా డెవలప్ అవుతుంది అని అనిపించేటప్పుడు అప్ టు కోకాపేట తర్వాత నెక్స్ట్ రెసిడెన్షియల్ జోన్ ఎక్కడ వస్తుందంటే మోకిలా అన్న ప్రాంతం కనిపించింది. టువర్డ్స్ వెస్ట్ జోన్లో మేము ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే శంకరపల్లి వెళ్ళడానికన్నా బిఫోర్ ఈ మోకిలా అన్న ప్రాంతం ఏదైతే ఉందో అంటే జంట జలాశయాలు అంటారు, అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ 2 జలాశయాలకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం మోకిలా. ఈ ఒక్క ప్రాంతం R1 జోన్ కనిపించింది. సో ఇది కాకుండా ఎప్పుడైనా ఒక కంపెనీ డెవలప్ అవ్వాలి అంటే ఒక వెంచర్ డెవలప్ అంటే దగ్గరలో ఎవరైనా పెద్ద కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి ఉన్నప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్తో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చినటువంటి సేల్స్తో పాటు ఒక పెద్ద ఆర్గనైజేషన్ వచ్చి కూడా అక్కడ వెంచర్ వేస్తున్నారంటే డెఫినెట్గా రిటర్న్స్ బాగా వస్తాయి అన్న ఉద్దేశం ఏం చేస్తామంటే ఆ ప్రాంతం అప్పటికే అపర్ణ ఒక హైదరాబాద్ ఉన్న టాప్ లీడింగ్ ఉన్నటువంటి అపర్ణ కంపెనీస్ కానీ, హీరానందిని ప్రాజెక్ట్స్ కానీ ఇట్లాంటి వీళ్ళందరూ కూడా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. తెలియడంతో ఏం చేస్తామంటే మేము కోకాపేట తర్వాత టువర్డ్స్ గోయింగ్ టు ద శంకరపల్లి కిల్లా రోడ్లో జస్ట్ అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్ల కొల్లూరు తర్వాత లెఫ్ట్లో మీకు జనవాడ ఇవన్నీ ప్రాంతాలు ఉంటుంది. ఆ ప్రాంతం కండిషన్ ముందుకెళ్తే మోకిల్ అన్న ప్రాంతం అప్పటికి ఉంది. అప్పట్లో పర్ ఎకర్ కాస్ట్ జస్ట్ 25 lakhs per acre ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011 and 2012 ఆ ప్రాంతంలో. సో మేము కరెక్ట్గా గెస్ట్ చేస్తాం ఈ ప్రాంతం బాగుంటుందని చెప్పి. సో పబ్లిక్లో మోకిలా అన్న ప్రాంతాన్ని హైదరాబాద్లో పరిచయం చేసిన మొదటి జనరేషన్స్లో కూడా మేము అందులో ఉన్నాం. సో మేము వెంచర్ వేయడం జరిగింది. మొదట చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత మెల్లమెల్లగా ప్రజలకు అవగాహన ఏంటంటే
పెరిగిన తర్వాత జనాలు అడుగుతారు. అంటే ఈ అనుభవం మాకు ఎలా వచ్చిందంటే అంతకుముందు మేము మణికొండ, అట్ ద సేమ్ టైం నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లో కూడా జనచైతన్య, జీపీఆర్ కంపెనీస్ వెంచర్స్ వేసేటప్పుడు ఆ ప్రాంతంలో మేము ప్రిడిక్ట్ చేసాం 300 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 97, 98, 99 ఆ ప్రాంతంలో. అప్పటికి జనాలకు అర్థమయ్యేది కాదు సెంట్రల్ బస్ స్టేషన్కి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, రైల్వే స్టేషన్కి ఎంత డిస్టెన్స్లో ఉంటుందని చెప్పి మణికొండ ఆ ప్రాంతంలో మేము చేసేటప్పుడు జనాలకు అర్థం కాలే. కానీ తర్వాత ఏమైందంటే అపార్ట్మెంట్స్ కలిసి వచ్చిన తర్వాత స్క్వేర్ యార్డ్స్ 300 రూపీస్ కొనుక్కోలేని వ్యక్తి కూడా అపార్ట్మెంట్లో స్క్వేర్ ఫీట్ 4,000, 5,000 రూపీస్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే స్థాయికి పెరగడం సో మాకు తెలుస్తోంది. సో మోకిలా లాంటి ప్రాంతం కానీ, కొల్లూరు ప్రాంతం కానీ, నల్లగండ్ల ప్రాంతం కానీ, తెల్లాపూరి ప్రాంతాలు ఖచ్చితంగా డెవలప్ అవుతాయని ఒక ప్రిడిక్ట్ చేసాం. అనుకున్నట్టుగానే మాస్టర్ ప్లాన్ చాలా దోహదపడింది. అనుకున్నట్టుగానే భగవంతుడి దయ వల్ల డెఫినెట్గా ఆ ప్రాంతం కూడా ఈరోజు మంచి రిటర్న్స్ వచ్చి బాగా డెవలప్ అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు అంటే మనం అనుకున్నట్టు హైటెక్ సిటీ ఒక రకమైన బూస్టప్ చేస్తే రియల్ ఎస్టేట్ మార్కెట్ని, ఔటర్ రింగ్ రోడ్ ఒక రకమైన బూస్టప్ తీసుకొని వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఎక్కడుంది? ఇంకా హైదరాబాద్ అయిపోయింది కదా, ఔటర్ రింగ్ రోడ్ కూడా వేసేసాము, ఇంకా దీని మధ్య కదా డెవలప్మెంట్, అంతకుమించి ఇంకేముంది అనుకున్న టైంలో రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇంకొక అద్భుతమైన ఇంకొక డెవలప్మెంట్ హైదరాబాద్ నగరానికి చుట్టూ మళ్ళీ ఒక 325 కిలోమీటర్ల చుట్టుకో ఇది వచ్చే ఒక అద్భుతమైన డెవలప్మెంట్ వచ్చింది. మళ్ళీ దీనివల్ల ఇప్పుడు వస్తున్న డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఉండబోతుంది? ఔటర్ రింగ్ రోడ్డు ఫామ్ చేసేటప్పటికి ప్రజల్లో సరైనటువంటి అవగాహన చాలా తక్కువ ఉండేదండి. అవగాహన ఉండేది ఎక్కువగా, అంటే అర్థం కాదు వాళ్ళకి. అంటే ఎలా ప్రిడిక్ట్ చేయాలి, ఏ లొకేషన్ వెళ్ళాలి, ఏ లొకేషన్ తీసుకోకూడదు అన్నటువంటి ఈ డైలమాలో చాలా రకాలుగా ఉండేవి. దీంట్లో కొన్ని కంపెనీస్ కూడా మిస్గైడ్ చేసాయి. 100% సక్సెస్ అని నేను చెప్పను, కొన్ని కంపెనీస్ కూడా తప్పులు చేసే, అంటే ఒక మంచి చోట చెడు కూడా ఉంటుంది డెఫినెట్గా. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర సరైనటువంటి పూర్తి ఒక ఫార్మెట్ క్లియర్గా ఉంది. అంటే ఏ ప్రాంతాల్లో డెవలప్మెంట్స్ వస్తాయి, ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ వస్తాయని. ఇంతకుముందు మీరు అన్నట్టుగా మాదాపూర్, హైటెక్ సిటీ అనే ప్రాంతాలు కేవలం ఈ ఒక్క వెస్ట్ జోన్ మీద పూర్తిగా టోటల్ అంతా కూడా సెంట్రలైజ్ అయిపోయి దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఆ ఒక్క ప్రాంతాలు కంజెస్టెడ్ అయిపోయి ఈరోజు మనం చూస్తున్నాం ట్రాఫిక్లో గంటల తరబడి. జస్ట్ జూబ్లీ హిల్స్ టు మనం మాదాపూర్ వెళ్ళాలన్నా, కొండాపూర్ వెళ్ళాలన్నా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, నేను చెప్పే ట్రాఫిక్ అవర్స్లో 1 అవర్ కూడా పట్టే సందర్భాలు కూడా ఉంటున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేశారంటే కంపెనీస్ అన్నీ కూడా ఒకే ఏరియాలో కంప్లీట్ కాన్సన్ట్రేట్ కాకుండా అటు నార్త్ సైడ్, సౌత్ సైడ్ అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించారు. ముఖ్యంగా మనం సౌత్ సైడ్ చూసినట్లయితే బెంగళూరు నేషనల్ హైవే రోడ్లో మైక్రోసాఫ్ట్ లాంటి ఒక డేటాబేస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, అలాగే నార్త్ సైడ్ చూసినట్లయితే ఫార్మాసిటికల్ సంబంధించి డెవలప్మెంట్ చేయడం, ఇట్లా అన్ని వైపులు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లైక్ ఫార్మా, అంటే ఇంచుమించుగా హైటెక్ సిటీ లాంటి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసినటువంటి సంస్థలు అటు సౌత్ అండ్ నార్త్ వైపు కూడా డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల రాబోయే మరొక దశాబ్ద కాలంలో కానీ లేకపోతే 20 సంవత్సరాల్లో కానీ డెఫినెట్గా సిటీ ఒక్కటే మాదాపూర్ సెంట్రలైజ్ కాకుండా అన్ని వైపులు కూడా విస్తరించే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. మధు గారు, రీజనల్ రింగ్ రోడ్ వరకు వచ్చే డెవలప్మెంట్ ఏంటి? అది ఇప్పుడు నేను చెప్తుంది ఇప్పుడు సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఒక డెవలప్మెంట్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటి మళ్ళీ ఒక 25-30 కిలోమీటర్లు దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ 12 రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ చుట్టూ ఉన్న అన్ని హైవేస్ రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యి అవసరం ఉన్న వాళ్ళు మళ్ళీ రేడియల్ రోడ్ ద్వారా వచ్చి ఔటర్ రింగ్ రోడ్ని కలుపుకొని అక్కడి నుంచి సిటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే అదే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఏ హైవే నుంచి ఇంకొక హైవేకి అక్కడ కనెక్ట్ అయిపోయి అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. సో మీరు అన్నట్టు డెన్సిటీ, అంటే సిటీలో ఏదైతే ఒక డెన్సిటీని తగ్గిస్తూ మీరు అన్నట్టు ఒకే ఏరియాలో ఇది కాన్సన్ట్రేట్ కాకోకుండా అన్ని హైవేస్ని కనెక్ట్ అవుతూ రీజనల్ రింగ్ రోడ్ని మళ్ళీ కనెక్ట్ చేస్తూ రేడియల్ రోడ్ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ సిటీలో కూడా ఈ కనెక్షన్స్ అన్నింటినీ ఇవ్వడం వల్ల వచ్చే రియల్ ఎస్టేట్ మార్పులు, లేకపోతే ప్రతి దాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క క్లస్టర్ కింద విభజించారు. అంటే మీరంటే ఫార్మా ఒక చోట, అలాగే ఫార్మాను ఒకే చోట కాకుండా ఒక 3-4 హైవేస్ని కనెక్ట్ అయ్యేటట్టు పెట్టడం, అలాగే ఐటీ జోన్ కూడా ఇక్కడే కాకుండా ఇప్పుడు ఉప్పల వైపు వచ్చింది. అలాగే ఇప్పుడు మళ్ళీ బెంగళూరు హైవేకి షాద్నగర్, శంషాబాద్ మధ్యలో అమెజాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్ని రాబోతున్నాయని చెప్తున్నారు. ఇలాంటివి రావడం వల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో భూమి అమ్మకాలు ఎప్పుడు కూడా కొనేవారి యొక్క ఆలోచన బట్టి, లేదా కొనే వాళ్ళ యొక్క తాహతును బట్టి, లేదా కొనే వాళ్ళ యొక్క దాన్ని ఏమంటామంటే పెట్టుబడి ఎందుకు పెడుతున్నాము అనే ఆలోచన బట్టి ముందుకెళ్తుంటుంది. సో ఇప్పుడు అలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య వచ్చే డెవలప్మెంట్ ఏ విధమైన ఉపయోగం ఉంటుంది? 20 years బ్యాక్ ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ వాల్యూ, 10 years బ్యాక్ ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్, 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ ఏరియా వైజ్ మనం తీసుకోగలిగితే
మ్యాక్సిమం ప్రతి చోట కూడా 10 నుంచి 25 to 40% అప్రిసియేషన్ అయితే ఉందండి. ఏరియాని బట్టి మారుతుంది. కొన్ని చోట్ల 10 to 40% ఏరియాని బట్టి మారిపోతుంది. ఈ 10 to 40% రేడియస్ అంటే ఎంత రేంజ్లో పెరిగింది అన్న విషయాన్ని మనం మెజర్మెంట్ తీసుకుంటాం అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంది అన్న విషయం మీద. ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఎక్కడ జనరేట్ అవుతుందో ఆ ప్రాంతంలో ఎక్కువగా హైయెస్ట్ పీక్ 40%, కొన్ని చోట్ల 60% కూడా రీచ్ అయింది. 60 టైమ్స్ కూడా ల్యాండ్ రేట్ పెరిగింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు తీసుకోగలిగితే, ఎప్పుడైతే ఈ ఐటీ క్లస్టర్స్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కావచ్చు, లేకపోతే ఈ డేటాబేస్ సెంటర్స్, వేర్ హౌసెస్, అమెజాన్ లాంటి వేర్ హౌసెస్, ఇవి ఎక్కడెక్కడైతే ఫార్మేషన్ జరిగిందో అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, ఇలాంటి ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి. మీరు ఎగ్జాంపుల్, ఒకప్పుడు కోటి హ్యాబిట్స్ అన్నది సిటీ అవుట్స్కట్స్, సిటీలో సెంటర్. ఈరోజు బహుశా మాదాపూర్లో ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసినట్టు లెక్క ప్రకారం వీక్లీ వన్స్ కూడా కోటి వెళ్తాడో, లేదా మెహిదీపట్నం వెళ్తాడో, లేదా హ్యాబిట్స్ వెళ్తాడో తెలియదు. ఎందుకంటే ఎక్కడ డెవలప్ అవుతుంటే ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతున్నాయి. మాల్స్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కానీ, థియేటర్స్ కానీ, అంటే ఏంటంటే స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయా చోట్లకి సెంట్రలైజ్ అయిపోయింది. ఒకప్పుడు మేడ్చల్ అంటే సిటీ అవుట్స్కట్స్. ఈరోజు మేడ్చల్లో కంప్లీట్గా మీకు సినిమా థియేటర్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ అన్నీ కూడా అట్లా అయిపోయింది. ఇందాక మీరు చెప్పినట్టు షాద్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా ఉందో ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డెవలప్ అయినాయి. ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఇట్లాంటి క్లస్టర్స్, ముఖ్యంగా ఈ ఔటర్ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి ఉన్న ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో చూసుకొని అక్కడ ఉన్నటువంటి కాస్త రేట్ని మీరు ఉన్నటువంటి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ కంపెనీస్తో మీరు ప్రాపర్గా నెగోషియేట్ చేయడం ఒక్కడే కాదు, రేట్ ఒక్కడే ఇంపార్టెంట్ కాదు, లీగల్ డాక్యుమెంటేషన్ కూడా ప్రాపర్గా మీరు చూసుకొని కరెక్ట్ సంస్థలో కరెక్ట్గా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతున్నాం అని అనిపించగలిగితే డెఫినెట్గా ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్, ముఖ్యంగా మా లెక్క ప్రకారం సౌత్లో ఉన్నటువంటి ఈ బెంగళూరు నేషనల్ హైవే, అలాగే ఆదిబట్ల ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా హెలికాప్టర్స్ కానీ, ఎయిర్స్, వీటికి సంబంధించిన ఈ టాటా లాంటి కంపెనీస్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ఈ స్పేర్ పార్ట్స్ యూనిట్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ అక్కడ జరుగుతున్నాయి. సో ఎంప్లాయ్మెంట్ అక్కడ కూడా సెంట్రల్, ముఖ్యంగా సాగర్ రోడ్ హైవే వరకు. సో సాగర్ రోడ్ అప్ టు మాల్ వరకు బాగుంది. మాల్ తర్వాత పరిస్థితులు అనేది మనకు తెలియదు. కానీ బెంగళూరు నేషనల్ హైవే రోడ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత మరలా నెక్స్ట్ డెస్టినేషన్ అంటే ఈ ప్రాంతంలో కూడా ఐటీ క్లస్టర్స్ బాగా వస్తున్నాయి. ఇక నార్త్ వైపు వెళ్ళినట్లయితే మనకి ఫార్మా ఇండస్ట్రీ ఉంటే మేడ్చల్, షామీర్పేట, అంటే బయలాజికల్ లాంటి లిమిటెడ్స్, చాలా కంపెనీస్, కొన్ని లక్షలాది ఎంప్లాయ్మెంట్ కూడా స్కోప్ ఉంది. సో ఈ రింగ్ రోడ్డుకి, ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్య ఉన్న ప్రాంతాల్లో, ఇట్లాంటి ప్రాంతాల్లో డెఫినెట్గా ఈరోజు మనం పెట్టే పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నటువంటి ఒక ముందు చూపు డెఫినెట్గా ఈరోజు బహుశా నేను చెప్పాలంటే ఒక 30 నుంచి 35 ఏళ్ళ మధ్యలో వయసుకున్న వాళ్ళు, అంటే 90 ఆ టైంలో పుట్టిన వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు నేను చెప్తున్నాను. ఒక చిన్న జాబ్ చేస్తున్నారు, ₹1,00,000 మంత్లీ మెయింటెనెన్స్ చేస్తున్నారు. మీరు ఈరోజు ఈఎంఐలు అవి ఎలాగో మీరు చేస్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి అంటూ ఒక అమౌంట్ పక్కన పెట్టి, ఈరోజు బ్యాంక్స్ అన్ని చోట్ల లోన్స్ ఇస్తున్నారు. డెఫినెట్గా ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే వితిన్ 10 years, 15 years, 20 yearsలో ఒక ప్రాపర్టీ కన్సల్టెంట్ అతన్ని కానీ ప్రాపర్గా కన్సల్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే డెఫినెట్గా మోర్ దెన్ 100 times కూడా రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మధు గారు. అలాగే మనకు హైదరాబాద్ నగరానికి ఉన్న హైవేస్కు ఉన్న ప్రాధాన్యత ఏంటి, అంటే ఏ హైవేకి ఎలాంటి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇన్వెస్టర్కు ఉన్న అవకాశాలు ఏంటి, ఏ నమ్మకంతో పెట్టుబడి పెట్టాలి? కాశ్మీర్ టు కన్యాకుమారి బై రోడ్ జర్నీ చేసేటప్పుడు డెఫినెట్గా నాగపూర్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ని టచ్ చేయకుండా సౌత్ని కనెక్ట్ చేయడం అనేది బై రోడ్ కనెక్టివిటీలో వేరే అవకాశం లేదు. షార్టెస్ట్ రోడ్ అది. దీన్ని హార్ట్ లైన్ అంటారు దాన్ని యాక్చువల్గా. కాశ్మీర్ టు కన్యాకుమారి, నాగపూర్ నుంచి వస్తున్నటువంటి సిటీలో ఎంటర్ అయితే నాగపూర్ నుంచి స్ట్రైట్గా వస్తుంది మేడ్చల్ సిటీలోకి ఎంటర్ అయితే ప్యారడైజ్ నుంచి లోపలికి అలా వస్తూ హైకోర్టుని టచ్ చేస్తూ మళ్ళీ బెంగళూరు నేషనల్ హైవే రోడ్డు. అంటే మనకి నార్త్లో దీన్ని నాగ్పూర్ హైవే రోడ్ అంటారు, దీన్ని సౌత్లో బెంగళూరు నేషనల్ హైవే రోడ్ అంటారు. ఇది యాక్చువల్గా దీన్ని హార్ట్ లైన్, దేశానికి హార్ట్ లైన్ అంటారు. ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంతంలో రావడానికి కూడా కారణం ఏంటంటే ఇదే హార్ట్ లైన్ కాబట్టి. అంటే కనెక్టివిటీ ఈజీగా నార్త్ అండ్ సౌత్ స్టేట్స్ని కనెక్ట్ చేయడానికి, అనుసంధానం చేయాలంటే కరెక్ట్ లొకేషన్ కాబట్టి బెంగళూరు నేషనల్ హైవే రోడ్ అన్నది అందులో శంషాబాద్ ఏరియాలో ఎయిర్పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. ఇది అప్పుడున్నటువంటి కొంతమంది పెద్దల వాళ్ళ ఆలోచన వల్ల. ఎప్పుడైతే శంషాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ కంటిన్యూటీ కరెక్ట్గా మీరు వెళ్ళినట్లయితే షాద్నగర్ దాటిన తర్వాత వచ్చే జడ్చర్ల్, ఈ ప్రాంతం కూడా హైవే సిటీ బాగా డెవలప్ అయిపోయింది. ముఖ్యంగా
రాయలసీమ ప్రాంతానికి ఎంట్రన్స్ అంటారు ఈ జడ్చర్ల, అదేవిధంగా కర్నూలు వాళ్ళు రావడానికి కూడా దిస్ ఎంట్రన్స్ అవుతుంది. సో బెంగళూరు నేషనల్ హైవే రోడ్ ఉంది ముఖ్యంగా అన్ని హైవేస్తో పోలిస్తే కూడా ఒక ప్రయారిటీ చెప్పుకోవచ్చు. అంటే మిగిలిన హైవేస్ లేదా అని డౌట్ రావచ్చు, కాదు, బెంగళూరు నేషనల్ హైవే కొన్ని ఇంపార్టెన్స్ ముఖ్యంగా వేర్ హౌసెస్ అంటే అమెజాన్ కావచ్చు, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ కావచ్చు, జాన్సన్ జాన్సన్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ యొక్క వేర్ హౌసెస్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో సుమారుగా 1 బిలియన్ స్క్వేర్ ఫీట్స్ ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్నాయి. ఇది కాకుండా జడ్చర్ల వెళ్ళే ముందు జడ్చర్ల దగ్గర వచ్చే పోలేపల్లిలో ఒక సెజ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆ ప్రాంతానికి షిఫ్ట్ అయినాయి. అది కాకుండా కొత్తగా మన బ్యాటరీ ఫ్యాక్టరీస్, దాన్ని ఏమంటారంటే అమర్ రాజా లాంటి ఒక బ్యాటరీస్, అంటే ఏదైతే ఈ బ్యాటరీస్ తయారు చేసే ఇండస్ట్రీ కూడా రీసెంట్గా జడ్చర్లో చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది కాకుండా జడ్చర్లలో కూడా కొంత ఐటీ హబ్ అని సుమారుగా 250 ఎకరాల్లో ఆ ఐటీ సెగ్మెంట్ను కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది సిటీకి సుమారుగా 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నట్టే ఎయిర్పోర్ట్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 65 to 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న ప్రాంతంలో. ఇది కాకుండా వీటన్నిటికన్నా హైలైట్ పాయింట్ ఏంటంటే 12 లైన్ రావడం, అంటే 12 వరుసల లైన్స్ అనమాట. అంటే 12 లైన్స్ తోటి, అంటే రోడ్డుకి డివైడర్ నుంచి లెఫ్ట్లో ఒక 6 వెహికల్స్ వెళ్తాయి, రైట్లో ఒక 6 వరుసలుగా ఇమీడియట్గా వెళ్తే 12 వెహికల్స్ కూడా ఇమీడియట్గా అప్ అండ్ డౌన్ చేశారు. అంత పెద్ద ఒక లైన్ హైవే లైన్ రోడ్ రావడం మనకు హైదరాబాద్లో బెంగళూరు నేషనల్ హైవే రోడ్కి ఆల్రెడీ కన్ఫర్మేషన్ జరిగింది. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా శాంక్షన్ చేశారు. దాని మీద రోడ్ ఎంకరేజ్మెంట్ కూడా జరుగుతుంది మనం రీసెంట్గా చూసినట్లయితే. అంటే మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, హౌసింగ్ లేఅవుట్ ఎక్కడ వస్తుందంటే సిటీలో మనకి శంషాబాద్ దాటిన తర్వాత అప్ టు కొత్తూరు వరకు కూడా నాన్ రెసిడెన్షియల్ జోన్, ముఖ్యంగా ఫ్లయింగ్ జోన్ కింద డిక్లేర్ చేస్తారు. కాబట్టి పెద్ద షాపూర్, ముచ్చింతల ఈ ప్రాంతాలన్నీ కూడా సిటీలో అంటే ఫ్లయింగ్ జోన్ కింద ఉంది. కాబట్టి ఆఫ్టర్ శంషాబాద్ అయినటువంటి కొత్తూరు దాటిన తర్వాత షాద్నగర్ నుంచి అక్కడ కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్ ఆ ప్రాంతం రావడం వల్ల బెంగళూరు నేషనల్ హైవే రోడ్ అన్నది రాబోయే రోజుల్లో ఒక ఉద్యోగాల కల్పనకి ఒక అద్భుతమైన లొకేషన్ అవుతుంది. కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసుకోగలిగితే ఈ రోజు కూడా మనకి ల్యాండ్ కాస్ట్ అందుబాటులో ఉంది. ఎకర్స్లో కొనుక్కునే వాళ్ళకి కూడా హైవేకి దగ్గరలో కాస్త అటు అయితే 2.5 CR ఉంది ఈ రోజున్న కాస్ట్ ప్రకారం. కాస్త లోపలికి వెళ్ళినట్టయితే 1.5 ఎకర్స్ దొరుకుతుంది. లేదు పర్ స్క్వేర్ కాస్ట్ తీసుకోగలిగితే మినిమం 10,000 నుంచి కూడా మీకు ల్యాండ్ లొకేషన్ బట్టి మారుతుంటుంది. బట్ మినిమం 10,000 రూపీస్ నుంచి పర్ స్క్వేర్ యార్డ్ అయితే దొరికే అవకాశం ఉంది షాద్నగర్ నుంచి. ఇది ఒక రీజనల్ రింగ్ రోడ్, ఇక్కడ జంక్షన్ కూడా వస్తుంది. కాబట్టి బెంగళూరు నేషనల్ హైవే రోడ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అవుతుంది. అక్కడ నుంచి కాస్త మనం మన సౌత్ వైపు అంటే ఆగ్నేయం వైపు వెళ్ళామనుకోండి, అంటే ఇది ఈస్ట్ అండ్ సౌత్ కాంబినేషన్ ఉన్నట్టయితే మనకు ఆదిబట్ల కనిపిస్తుంది. అంటే ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ ఈస్ట్ వైపు ఉన్న ప్రాంతం. ఇక్కడ ఆదిబట్ల ఏరియా అంతా కూడా ఈ ముఖ్యంగా టాటా లాంటి కంపెనీస్ అన్నీ కూడా హెలికాప్టర్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉండడం వల్ల దానికి సంబంధించి డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా కొన్ని వేల మంది ఎంప్లాయీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆదిబెట్లో కూడా మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న స్కోపు. ముఖ్యంగా మీకు సాగర్ హైవే రోడ్లో చూసినట్లయితే అప్ టు మాల్ వరకు కూడా మంచి రిటర్న్స్ పెట్టుకునే అవకాశం అక్కడ కూడా మనకి రింగ్ రోడ్ జంక్షన్ అవుతుంది. అటు సాగర్ హైవే రోడ్డుకి బెంగళూరు నేషనల్ హైవేకి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ గారు అక్కడ ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఒక పెద్ద అంటే 4th సిటీ, సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ లాంటి ఒక 4th సిటీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసం చెప్పి రీసెంట్గా పేపర్లో కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మధు గారు. దీనికి సంబంధించి ఫ్యూచర్ ఎట్లా తెలియదు, బట్ చాలా అప్ టు కందుకూరు ఈ చిట్టు చివరిగా చూసినట్టు అమనగల్లి ప్రాంతానికి అంటే కడతాల నుంచి అమనగల్లి మధ్యలో ఒక రింగ్ రోడ్ వచ్చే స్కోప్ ఉంది. కాబట్టి మధ్యలో మైసూర్ రోడ్డు కూడా మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. చాలా కంపెనీస్ ముఖ్యంగా సిటీకి అంటే బెంగళూరు టు మైసూర్ వెళ్ళేటప్పుడు చాలామంది ఎట్లా అయితే ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తారో అట్లాంటి వాతావరణం మనకి సిటీ దగ్గరలో ఈ మైసూరం వైపు ఉంది, శ్రీశైలంకి వెళ్ళే రోడ్డు వైపు ఉంది. కాబట్టి అలాంటి టౌన్షిప్స్ కూడా చాలా వస్తున్నాయి. అంటే కాస్త బడ్జెట్ ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ చెప్పుకోవచ్చు. మనం ఆగ్నేయ ప్రాంతం అయినటువంటి ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన ఆదిబట్ల నుంచి కాస్త ముందుకెళ్ళినట్లయితే విజయవాడ హైవే రోడ్డు కూడా 8 lanes రోడ్ చేస్తున్నారు. కాబట్టి అది కూడా ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అయ్యే స్కోప్. సో విజయవాడ హైవే నుంచి కాస్త ముందుకు వస్తే ఉప్పల్ ప్రాంతాన్ని ఎలా అయితే సైబరాబాద్లో ఎలా అయితే మనకు మాదాపూర్ ప్రకారం ఒక ఐటీ సెగ్మెంట్ ఎలా డిక్లేర్ చేస్తారో యాజ్ పర్ ఐటీ సెగ్మెంట్లోనే ఉప్పల్ నుంచి టువర్డ్స్ మనం బోడుప్పల్ నుంచి మేడిపల్లి మీదుగా రాంపల్లి మీద ముందుకెళ్ళినట్టయితే మనకు అక్కడ చౌదరిగూడ పక్కన ఉన్నటువంటి పోచారం ప్రాంతంలో కూడా గట్కేసరికి ముందు అక్కడ కూడా రింగ్ రోడ్ జంక్షన్ ఉంది. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ ఉంది. ఆ ప్రాంతం కూడా ఐటీ సెగ్మెంట్ కోసం అని చెప్పి కొన్ని ఇండస్ట్రీస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కూడా వచ్చాయి. కాబట్టి అది కూడా బెస్ట్ లొకేషన్. ఆ రూట్లో మనం వరంగల్ హైవే రోడ్లు చూసినట్లయితే మనకు గట్కేసర్ దాటిన తర్వాత వచ్చేటువంటి బీబీనగర్కి ముందు వచ్చేటువంటి చెర్లపల్లి రైల్వే టెర్మినల్గా చెర్లపల్లి డిక్లేర్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ఏదైతే బాగా పొటెన్షియల్ బాగా హ్యూజ్ ప్రెషర్ పెరుగుతుందని చెప్పి చెర్లపల్లి ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చే వెహికల్స్ కానీ అటు ఆంధ్ర నుంచి విజయవాడ నుంచి వచ్చే ట్రైన్స్ అన్ని కూడా చెర్లపల్లి టెర్మినల్ని మెయిన్ బేస్ చేసుకుని అక్కడ నుంచి సిటీలోకి మీరు చెప్పినట్టుగా రేడియల్ రోడ్స్ ఈ రేడియల్ రోడ్ల ద్వారా సిటీలోకి రాకపోకలు చేస్తున్నారు. దీని మీద చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ అవుతుంది.
అవుతుంది. ఇది కాకుండా బీబీ నగర్లో నిమ్స్ అక్కడ ఏర్పాటు చేయడం కూడా, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అక్కడ నిమ్స్ ఏర్పాటు చేయడం కూడా, అంటే మెడికల్ సంబంధించి ఒక నిమ్స్ ఏర్పాటు కావడం. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి నాంపల్లి, కాచిగూడ ఎట్లాంటి ఇంతకుముందు కొన్ని దశాబ్దాల క్రితం ఎలాంటి రైల్వే స్టేషన్స్ ఉండేవో అదేవిధంగా రాబోయే రోజుల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా ఒక పెద్ద హబ్గా మారేది ఉంది. నేను మధ్యలో చెప్పడం మర్చిపోయానండి, బెంగళూరు నేషనల్ హైవే రోడ్లో కూడా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కూడా యాస్టీస్గా అదొక రైల్వే టెర్మినల్ హబ్గా మారుస్తున్నారు. అంటే బెంగళూరు నేషనల్ హైవే రోడ్లో తిమ్మాపూర్ ఎలాగైతే రైల్వే టెర్మినల్ హబ్ ఉంటుందో, మీకు నార్త్ సైడ్ నేను చెప్పినట్లయితే ఈ రూట్లో వచ్చిన చర్లపల్లి స్టేషన్ కూడా రైల్వే టెర్మినల్ హబ్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ సరౌండింగ్ ఏరియాలో కూడా చాలా హ్యూజ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ రూట్లో మనకి అప్ టు వరంగల్ వరకు కూడా, ఎందుకంటే సిటీలో హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ప్రధానంగా 4 నగరాలు చెప్తారు. ఒకటి హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్. ముఖ్యంగా వరంగల్కి వెళ్ళి అంటే ఒక పెద్ద మేజర్ సిటీ హైదరాబాద్ అయితే, హైదరాబాద్ నుంచి నెక్స్ట్ పెద్ద మెయిన్ సిటీ వరంగల్, అంటే పెద్ద సిటీ కనెక్ట్ చేసే రోడ్ ఏంటి వరంగల్ హైవే రోడ్ కూడా చాలా అద్భుతమైనటువంటి రిటర్న్స్ బాగా వచ్చే స్కోప్ కూడా ఉంటుంది. అగైన్ అక్కడి నుంచి మనం కాస్త నార్త్ వైపు మనం టర్న్ అయినట్లయితే ఇమీడియట్గా మనకు వచ్చేది వరంగల్ రోడ్ నుంచి మనకు మధ్యలో కీసర ఈ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇది కాకుండా కాస్త ముందుకు వచ్చేట్లయితే షామీర్పేట రోడ్డు. దీని షామీర్పేట రోడ్ దగ్గర మెయిన్ ఏంటంటే ఈ షామీర్పేట రోడ్ ఏరియాలో డెవలప్మెంట్ కొంత ఇన్ని సంవత్సరాలు ఆగిపోవడానికి కూడా కారణం అక్కడ మిలిటరీ ఏరియా ఉండిపోవడం వల్ల చాలా వరకు డ్యామేజ్ జరిగింది. అంటే డెవలప్మెంట్ అనుకున్నంత స్కోప్ జరగలేదు. కానీ షామీర్పేట రోడ్లో గవర్నమెంట్ గడిచిన కొన్ని దశాబ్దాలుగా ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని మొట్టమొదటిగా బయలాజికల్ ఈ లిమిటెడ్ వెళ్ళింది. దాని తర్వాత కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ వెళ్ళి ఈవెందో రీసెంట్గా కరోనా వ్యాక్సిన్ కూడా మనకి షామీర్పేట రోడ్లో ఉన్నటువంటి ఈ జినోమ్ వ్యాలీలో కనుక్కున్నారు. సో ఈ షామీర్పేట రోడ్లో వెళ్ళినట్లయితే మనకు అదే రోడ్లో కాస్త ముందుకెళ్తే కరీంనగర్ టౌన్కి వస్తుంది. ఈ షామీర్పేట రోడ్డు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అవుతుంది. ముఖ్యంగా మీకు షామీర్పేట దాటిన అలియాబాద్ దాటిన తర్వాత మనకు వచ్చినటువంటి తుర్కపల్లి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిద్దిపేట దాటి ముందుకెళ్తే కరీంనగర్. ఇది కూడా ఎక్సలెంట్గా డెవలప్మెంట్ అయ్యే స్కోపు. ఫార్మా రంగానికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ 25 కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి కొన్ని కోట్ల రూపాయల రెవెన్యూని జనరేట్ చేస్తున్నాయి గవర్నమెంట్కి. సో షామీర్పేట ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అవుతుంది. షామీర్పేట నుంచి కాస్త ప్యారలల్గా వచ్చినట్లయితే మనకు కనిపించేది నిజామాబాద్ హైవే రోడ్డు. దాన్ని మనం ఏమంటాం అంటే నాగ్పూర్ హైవే రోడ్ అంటాం. నాగ్పూర్ హైవే రోడ్లో ఏదైతే మనకు ఉన్నటువంటి ఈ కొంపల్లి దాటిన తర్వాత వచ్చినటువంటి ఈ నిజామాబాద్ అంటే కామారెడ్డి నిజామాబాద్ మీదుగా మరలా మనం నార్త్లోకి వెళ్ళడానికి అదొక ఎంట్రన్స్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా హార్ట్ లైన్ టచ్ చేసినటువంటి నిజామాబాద్ ఇటు పోతే మనకి కర్నూలుకి వెళ్ళే రోడ్డు. సో ఈ రోడ్లో కూడా కొంపల్లి రోడ్డు నిజామాబాద్ రోడ్లో కూడా కొంపల్లి ఏరియాలో ఒక ఐటీ హబ్ అని కూడా డిక్లేర్ చేశారు. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ ప్రాంతాన్ని కొంపల్లిని కూడా ఐటీ హబ్ అని చేశారు. చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఇది కాకుండా మేజర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ నిజామాబాద్ రోడ్లో ఉండడం, ముఖ్యంగా కొంపల్లి దాటితో వచ్చినటువంటి కామారెడ్డి రోడ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తోప్రాన్పేట, రామన్నపేట ఈ ప్రాంతంలో బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఎగైన్ మనం నాగపూర్ నుంచి కాస్త ముందుకు వస్తే మనందరం ఈ రీసెంట్గా గత 5 సంవత్సరాలు అందరూ ఈ నోట్లలో నానేటువంటి పేరు ముంబై నేషనల్ హైవే రోడ్డు. ముంబై నేషనల్ హైవే రోడ్డు అంటే ఇక్కడ మెయిన్ NIMZ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. అంటే ముఖ్యంగా అటు 3 స్టేట్స్ అంటే అటు కర్ణాటక, మహారాష్ట్ర, సౌత్ మహారాష్ట్ర అండ్ నార్త్ ఈస్ట్ కర్ణాటక, నార్త్ తెలంగాణ ఈ ప్రాంతానికి టచ్ చేస్తూ 3 రాష్ట్రాలకి సెంట్రల్గా ఉన్నటువంటి ఏదైతే ఈ సెంటర్ పాయింట్ ఉందో ఇక్కడ ఒక నిమ్స్ అని సుమారుగా 10,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు. సుమారుగా 4 మండలాలకు సంబంధించి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి సుమారుగా రాబోయే దశాబ్ద కాలంలో ఇక్కడ 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ పైన చేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తున్నాయి, కేవలం స్టేట్ గవర్నమెంట్ డిపెండ్ అవ్వకుండా. సో నిమ్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఉపాధి కల్పనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బాంబే నేషనల్ హైవే రోడ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఆ రోడ్ను కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. అది 6 లైన్ రోడ్ అనుకుంటాను, అది కూడా డెవలప్ చేస్తున్నారు ముంబై హైవే రోడ్డు. సో ముంబై హైవే రోడ్ కాస్త పక్కకు వస్తే కాస్త అందరికి కూడా సిటీలో ఉన్నటువంటి ప్రజలకి కాస్త ఏంటంటే రిసార్ట్స్ కానీ లేకపోతే కాస్త ఎంటర్టైన్మెంట్ ఉన్న లొకేషను శంకర్పల్లి రోడ్డు, చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు ఈ ప్రాంతం ముఖ్యంగా హిల్ స్టేషన్స్ అనంతగిరి కొండలు ఉండడం వల్ల బాగా టూరిజం స్పాట్గా డెవలప్ అవుతుంది. అంటే శంకర్పల్లి మీదుగా వెళ్ళినటువంటి చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు, పరిగి ఈ ప్రాంతాలు. ఇది టచ్ చేస్తే మళ్ళీ మనం బీజాపూర్ వెళ్తాం. బీజాపూర్ అంటే కర్ణాటక ప్రాంతం. సో ఇదంతా కూడా మీకు ఆ ల్యాండ్ టెర్రైన్ కూడా చాలా అనువీనంగా ఉంటుంది. సో బెస్ట్ రిసార్ట్స్ ఎంజాయ్మెంట్కి ఎట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా బెంగళూరు టు మైసూరు రోడ్ ఎలా ఉంటుందో మైసూరుకి ఎలా వెళ్ళేవారు, హైదరాబాద్ దగ్గరలో అంత అద్భుతమైన ప్రదేశం ఏదైనా ఉందంటే శంకర్పల్లి రోడ్ చెప్తారు. సో ఇక్కడ కూడా ఎకర్స్లో అయితే ఎకర్స్లు తీసుకోవచ్చు. ఒక మంచి తోటలు పెంచుకోవడానికి కానీ లేకపోతే రెసిడెన్షియల్ ఏరియా అంటే ఫ్రీగా గెస్ట్ హౌస్ లాగా ఒకప్పుడు బంజారా హిల్స్లో మనం చూసాం. అట్లాంటి కాస్త లావిష్గా ఇల్లు కట్టుకోవాలంటే డెఫినెట్గా శంకర్పల్లి, చేవెళ్ళ, వికారాబాద్, పరిగి ఇటువంటి రూట్ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరిగింది. ఇంకా ముందు కట్ చేసినట్టయితే ఇమీడియట్గా మనకి నియోపోలిస్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి అక్కడ పెర్ ఎకర్ కాస్ట్ మోర్ దెన్ 100 crores తీసుకెళ్ళడం అందరం మనం పేపర్లో చూస్తాం. ఏ ప్రాంతం అయితే నల్లగండ్ల, తెల్లాపూర్, అదేవిధంగా కొల్లూరు, మోకిల, అదేవిధంగా కోకాపేట్, నార్సింగి,
ఈ ప్రాంతాలన్నీ కూడా సిటీకి ఒక రెసిడెన్షియల్ కాస్ట్లీస్ట్ హబ్గా మారిందండి మధు గారు. మా మస్తీస్ రియాలిటీ షోని చూస్తున్న వీక్షకులందరికీ ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఆ స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తి తన అనుభవాన్ని మీ అందరికీ పంచుకోవడం వల్ల మీకు ఆ సలహాలు ఆ సూచనలు ఉపయోగపడతాయని మా మస్తీస్ రియాలిటీ షో ద్వారా మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్తే. This program is sponsored by Ciporia hibiscus tea. This helps in anti-inflammation, may help lower blood pressure, may help lower LDL, may help promote weight loss, may help prevent bloating, rich in antioxidants, prevents wrinkles and prematuring aging.